హలో గైస్, ఈరోజు మనం డిజిటల్ లాజిక్లో 3x8 డికోడర్ చూడబోతున్నాం. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్. సో ఫస్ట్ మనకి 3 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక ఎనేబుల్డ్ సిగ్నల్ కూడా. సో ఇక్కడ ఎక్స్ట్రా ఒకటి సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 8 అవుట్పుట్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8. సో y0, y1, y2, y3, y4, y5, y6, y7. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్. సో ఇన్పుట్స్ ఇది అవుట్పుట్స్. మనకి ఇన్పుట్స్ ఏంటంటే ఉన్నాయి, ఎనేబుల్డ్, ఏ, బి, సి ఎక్సెట్రా, అంతే. నెక్స్ట్ మనకి అవుట్పుట్. సో ఇక్కడ అన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి వై అని తీసుకుందాం, వై. సో ఇప్పుడు మనము కాంబినేషన్స్ రాస్తాం. కాంబినేషన్స్ ఎలా రాస్తామంటే, ఇప్పుడు మనకి 8421 నోటేషన్ ఉంది కదా. సో అలాగా 8 4 2 1. సో 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32, 32 + 32 64. సో ఇలా ఆర్డర్ ఇంక్రీజ్ అవుతుంది. సో మన కాంబినేషన్లో ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 0, తర్వాత 1 ఇక్కడ వస్తుంది. తర్వాత బీలో 2 0లు 2 1లు, 2 0లు 2 1లు, తర్వాత 4 0లు 4 1లు, 4 0లు 4 1లు, అలాగా వస్తుంది. సో దీన్ని బట్టి ఒక 0 ఒక 1, ఒక 0 ఒక 1, అలాగే ఎన్ని రావాలి? ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో 2^3 అంత 8. సో 1 2 3 4. సో ఇంకో 4, 1 2 3 4. ఓకే, ఇవి సెట్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి. సో 1 2 3 4, 1 2 3 4. ఇంకా ఇవి సెట్. ఇప్పుడు ఇది 0 0 0 0 1 1 1 1. ఇది ఎనిబిల్డ్ అన్ని 1లే. ఇక్కడ మనకు ఒక్క కేసు ఉంటుంది. సో యాక్చువల్గా ఎనిబిల్డ్ అనేది 0 అయ్యింది అనుకోండి, మనం ఏ ఇన్పుట్ ఐదర్ 1 ఇచ్చినా 0 ఇచ్చినా అది 0 కిందే వస్తుంది. సో మనం ఇక్కడ 0 తీసుకుందాం. సో ఇది డోంట్ కేర్ అవుతుంది, ఎందుకంటే ఇది ఏం తీసుకున్నా మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సో 0 0 0 అంటే ఏంటి? వై 0 యాక్టివేట్ అవుతుంది. సో 0 0 1, 0 0 1 అంటే y1 యాక్టివేట్ అవుతుంది, ఎందుకంటే y1. సో ఇది 1 2 4. సో బైనరీ 4-bit రిప్రజెంటేషన్. సో ఇక్కడ చూడండి, 2 అంటే y2, ఇదంతా 3 y3, ఇది y4, ఇది y ఎంత 5. సో ఇలా రాసుకుంటే y6 y7 వస్తుంది. ఇది మన ట్రూత్ టేబుల్. సో ఇప్పుడు మనం లాజికల్ డయాగ్రామ్ గీయాలి కాబట్టి, సో ఫస్ట్ y0 తీసుకుందాం. y0కి ఎక్స్ప్రెషన్ ఏంటి? y0 = a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్. సారీ. సో ఇది మిన్ టర్మ్ కాబట్టి మనం ఇంటూ చేసుకోవాలి. సో మిన్ టర్మ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్
సో ప్రొడక్ట్ చేసుకోవాలి. సో ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ సి బార్. సో y1 అవుతుంది, y1 ఇంటూ ఈ వస్తుంది కదా, ఇంటూ ఈకి వస్తుంది కదా, ఈ ఇంటూ సో ఈ 2 బార్లు ఒకటి నాట్ బార్. సో y2 వస్తుంది, ఏ ఈ వస్తుంది, ఏ బార్ వస్తుంది, ఈ సి బార్. y3 వస్తుంది, ఏ ఈ వస్తుంది, ఏ బారు బీసీ. సో y4 వస్తుంది, ఈ ఏ బీసీ. సో y5 వస్తుంది, సో ఈ ఏ బి బార్ సి. y6 ఈ ఏ బి సి బార్. y7 అన్నీ నార్మల్గా వస్తాయి. ఇప్పుడు మనం లాజికల్ డయాగ్రామ్ డ్రా చేయాలి. లాజికల్ డయాగ్రామ్. సో లాజికల్ డయాగ్రామ్ ఎలా గీస్తాం? ఫస్ట్ ఇక్కడ చూసుకుంటుంటే మనకి ఇది అన్నీ నార్మల్గా ఉంది. సో మనం ఒక నార్మల్గా లైన్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ బార్. సో నార్మల్ ఏ ఉంది, అలాగే నెగేషన్ ఏ కూడా ఉంది. సో నార్మల్ ఏకి లైన్, సో ఏ బార్కి మనం నాట్ గేట్ యొక్క లైన్. ఇప్పుడు కనిపిస్తుందా? బ్లర్ ఉంది. ఓకే, నాట్ గేట్ యొక్క ఏ బార్. నెక్స్ట్ బి బార్. నెక్స్ట్ సి బార్. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈ ఎనబిల్డ్, తర్వాత ఏ బార్ బి బార్ సి బార్, ఏ బార్ బి బార్ సి బార్. సో ఇవన్నీ యాండ్ గేట్కి పంపిస్తే, యాండ్ గేట్ అంటే ఏంటి? మనం పంపించే అన్ని ఇన్పుట్స్ మనకి ఇంటూ చేసి పంపిస్తుంది అటు సైడ్ నుంచి. చూడండి, ఇది యాండ్ గేట్. ఏం చేస్తుంది? ఇప్పుడు ఏబి ఇన్పుట్ పంపిస్తే మనకు అవుట్పుట్ కింద ఏంటిస్తుంది? ఏ ఇంటూ బి ఇస్తుంది. సో మనం యాండ్ గేట్ని మల్టిప్లికేషన్ కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ 4 ఇన్పుట్లు పంపిస్తే మనకి ఏంటి వస్తుంది? y = e ఇంటూ ఏ బార్ బి బార్ సి బార్. సో మనం దాన్ని ఏంటనుకోవచ్చు? y0 అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ చూసుకుందాం. ఈ ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బి బార్ సి. ఇది మనకి ఏటవుతుంది? y1 అవుతుంది. నెక్స్ట్ y2 ఏ బార్ బి సి బార్. ఏ బార్ ఉంది, సి బార్ ఉంది, బి నార్మల్. సో ఓకే, ఇది y2. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. y3 చేస్తున్నాం. y3 ఏంటి? ఏ బార్, సారీ ఇది బి బార్ సి. ఇది y3. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ 4 చేద్దాం. y4 సో ఈ డ్రాగ్ చేస్తున్నాను. ఏ నార్మల్గా ఉంది, బి బార్
సి బార్. ఇది y4. నెక్స్ట్ y5 ఏంటి ఈ బార్ ఈ ఏ బి బార్ సి. ఇది y5. నెక్స్ట్ y6 ఈ ఏ బి సి బార్. ఇది y6. సో అలాగే మనం y7 కూడా చేసుకోవచ్చు. సో ఇది 3x8 డికోడర్. సో గైస్, ఒకవేళ వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.